विद्या वीणा वरदण्ड मंडित शंकर प्रकृतिभिः सरस्वती भगवती शुभ्रवस्त्रा शंकर प्रकृतिभिः सरस्वती भगवती। పదవీ రమణ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు మంచి ఉపాధ్యాయుడిగా మంచి ప్రధానోపాధ్యాయుడిగా ఏ పాఠశాలకు వెళ్ళినా ఆ పాఠశాలలో తనదైన ముద్ర వేసి ఆ పాఠశాల అభివృద్ధిని చేసినటువంటి సోదరుడు మా గ్రామస్తుడు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాధవరెడ్డి గారికి మరి నాతో పాటు వేదికను పంచుకున్నటువంటి మా జిల్లా మాజీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శిగా చేసి మరి పిఆర్టీ సంఘానికి ఎన్నలేని సేవలు చేసినటువంటి పెద్దలు ఇల్జం శంకరన్న గారికి ఈ మండలంలో నాకు తెలిసి 12 సంవత్సరాల నుండి పిఆర్టీయు సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పెద్దలు మండల అధ్యక్షుడు సోమలింగం గౌడ్ గారికి మరి ఈ మధ్యలో గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి సాయన్న గారి పదవీ రమణ సన్మానం ఏదైతుందో దానికంటే ముందు సోమలింగం సారు కృష్ణ సారు మేడం గారు మాట్లాడిన ఒక్క మాటలు మనం గుర్తు తెచ్చుకోవాలి. వీడు ప్రధానోపాధ్యాయుడికి అండదండగా ఉండి
ప్రధానోపాధ్యాయుడు ఏ పని చేస్తే ఆ పని చేసినటువంటి, ఏ పని చెప్తే ఆ పని. పాఠశాలలో పీడీ లేకపోతే పీడీ పని ఆయన చేసిండు, బిల్స్ లేకపోతే బిల్స్ పని ఆయన చేసిండు. అంటే ఉపాధ్యాయుడు ఎప్పుడైతే హెడ్ మాస్టర్కు అండగా ఉంటాడో, హెడ్ మాస్టర్కు చేయితో ఇస్తాడో ఖచ్చితంగా ఆ పాఠశాల అభివృద్ధిలోకి వస్తుంది. 5 సంవత్సరాలు విద్యార్థులకు సేవ చేసిండు. మరి అటువంటి ఉపాధ్యాయుడు సన్మాన కార్యక్రమంకు ఇంతమంది విచ్చేసినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి కంట్రోల్ చేయడం అంత ఆశామాష వివరం కాదు. అలా ప్రేమతో చెప్పాలా, భయం చెప్పాలా, ఇవన్నీ చేసుకుంటూ టూర్ను సక్సెస్ చేసింది కాబట్టి ఇలా మేడం మరీ గుర్తు చేసుకుంటూ చెప్తున్నది. చాలా సంతోషం. నుంచి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పైసలు అసలు ఆ లాస్ ఇప్పుడు నడుస్తున్నది. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. మా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అల్టిమేటం కూడా ఇచ్చిండు. డిసెంబర్ 9 లోపల మా రిటైర్మెంట్ ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బులు చాలా తక్కువ డబ్బులు. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు చాలా ఎక్కువ 36 ఏళ్ళు కష్టపడి పనిచేస్తే మాకు వచ్చే పైసల విలువ ఎంత అంటే ఎకరం భూమి. మరి ఆ ఎకరం భూమి కూడా ఇలా కొనుక్కోలేని పరిస్థితిలో మేము ఉన్నాము. ఇలా ప్రభుత్వం ఆ పైసలు కూడా మాకు ఇవ్వలేకపోతున్నది. మేము ప్రభుత్వం అల్టిమేటం జారీ చేస్తున్నాం. డిసెంబర్ 9 తర్వాత మాకు ఒకవేళ మీరు విజయోత్సవాలు చేసుకుంటున్నారు, డిసెంబర్ 9 ఈ పరిపాలన వచ్చి 2 సంవత్సరాలు అయింది. మరి 2 సంవత్సరాల పరిపాలనలో మీరు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిర్రు, ఎన్నో లాభాలు చేసిండ్రు. మీరు దాన్ని విజయోత్సవాలు చేసుకుంటున్నారు. మా ఉద్యోగులకు మీరు ఏం చేసిర్రు అనేది కూడా మీరు ఆలోచించాలా. ఉద్యోగులు మీ వైపు ఉన్నారు, ప్రభుత్వం వైపు ఉన్నారు. మరి ప్రభుత్వం దీన్ని గుర్తెరగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మా పాత్రికేయులు రాయండి. డిసెంబర్ 9 లోపల మాకు వచ్చే పెండింగ్ బిల్స్, మా రిటైర్మెంట్ వాళ్ళకు వచ్చే పెండింగ్ బిల్స్ ఒకవేళ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదో మంచిగా నడుస్తుండే 300 మంది విద్యార్థులతోని ఇలా ప్రైమరీ పాఠశాల తగ్గిపోయింది. మరి నేను ఒక్కటే విషయం చెప్తున్నా మా గ్రామస్తులకు, దగ్గర ఇలా సక్సెస్ స్కూల్ అని ఒక కొత్త స్కూల్ అంటే మోడల్ స్కూల్ లాగా తీసుకున్నారు.